తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లతో కలిపి కేసుపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం ముందు ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. రీజనబుల్ టైం అంటే ఏమిటని ధర్మాసనం మరోసారి ప్రశ్నించింది. 10 నెలలు అనేది రీజనబుల్ టైం కాదని ధర్మాసనం పేర్కొంది. కేసు విచారణను 18వ తేదీకి వాయిదా వేసింది. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లతో కలిపి కేసుపై సుప్రీంకోర్టు విచారణ జరిగింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు లైవ్ లో. సతీష్. యామిని బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ కు వెళ్లిన 10 మంది ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలని ఇప్పటికే బీఆర్ఎస్ వరుస పిటిషన్లు దాఖలు చేసింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు వివేకానంద గౌడ్ దాఖలు చేసిన 2 పిటిషన్లతో పాటు ఇటీవల తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఒక రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రధానంగా గతంలో 2 ఎమ్మెల్యేలు 3 పేర్లు పేర్కొని ఉంటే మరో 7 మంది పేర్లను కూడా జత చేసి కేటీఆర్ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ సంబంధించిన 2 పిటిషన్లను కూడా క్లబ్ చేసి మొత్తం ఈరోజు విచారణ చేపట్టింది. జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ముందు తాజాగా విచారణ జరిగింది. విచారణ సందర్భంగా రీజనబుల్ టైం అంటే ఏంటి, 10 నెలలు రీజనబుల్ టైం కాదని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే అసెంబ్లీ కార్యదర్శి తరఫున ముకుల్ రోహత్గి కూడా కేసు విచారణకు హాజరయ్యారు. విచారణ సందర్భంగా కొంత వాదనలు కూడా జరిగాయి. వాదన జరిగిన సందర్భంలోనే ప్రధానంగా అటు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆర్యం రామసుందరం కూడా వాదించడం జరిగింది. దాదాపు సమయం అవుతుంది, 10 నెలలు అవుతుంది వారంతా జాయిన్ అయ్యి, వారిపైన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాల్సిన కోర్టు ముందు ఆయన వాదనలు వినిపించిన సందర్భంలో కేసు విచారణను 18వ తేదీకి వాయిదా వేశారు. 18వ తేదీన జరగబోయే వాదనలేంటో కూడా కొంత ఉత్కంఠత అయితే నెలకొంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించిన విషయంలో రీజనబుల్ టైం అంటే ఏంటో అనేది అంశాన్ని కూడా ధర్మాసనం మరోసారి ప్రశ్నించింది. జస్టిస్ బీఆర్ ధర్మాసనం కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే ప్రధానంగా గతంలో విచారణ చేసిన సందర్భంలో కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. రీజనబుల్ టైం అంటే ఏంటి, అసలు రీజనబుల్ టైం ఏంది, 10 నెలలు అనేది రీజనబుల్ టైం కాదనే అంశాన్ని కూడా మరోసారి ధర్మాసనం ఈరోజు కూడా స్పష్టం చేసిన నేపథ్యం. ఇక 18వ తేదీకి కేసు విచారణను వాయిదా వేశారు. 18వ తేదీన ఏ విచారణ సందర్భంగా ఏం జరగబోతుందని చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే తెలంగాణ స్పీకరు 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా జారీ చేశారు. ఆ ఎమ్మెల్యేలు వాటికి రిప్లై ఇస్తూ కూడా దాదాపు 3 నెలల నుంచి 4 నెలల సమయం కావాలని, సమయం కేటాయించాలని కూడా విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో అదే అంశాన్ని మరోసారి కోర్టు ముందుకు కూడా అటు ముకుల్ రోహత్గి కూడా ప్రభుత్వం తరఫున కూడా తీసుకొచ్చి వాదనలు వినిపించే అవకాశాలు చాలా స్పష్టంగా అనిపిస్తుంది. అయితే 18వ తేదీన విచారణ ముగుస్తుందా లేదా 18వ తేదీన ఏమైనా డైరెక్షన్స్ ఇస్తారనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. అయితే మొత్తానికైతే 10 మంది ఎమ్మెల్యేలు అయితే పార్టీ మారారు. వారిపైన వెంటనే అనర్హత వేటు వేయాలి, దాదాపు 4 వారాల్లోగానే స్పీకర్ నిర్ణయం తీసుకునే విధంగా కూడా ఆదేశాలు జారీ చేయాలని కూడా గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక రిట్ పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం 3 కేసులకు సంబంధించి అన్ని పిటిషన్స్ని సైతం కూడా క్లబ్ చేసి తాజాగా విచారించారు. కానీ విచారణ మాత్రం 18వ తేదీకి వాయిదా వేశారు. కేవలం ధర్మాసనం 2 కీలక కామెంట్లు మాత్రం చేసింది. ఆ కామెంట్లో ప్రధానంగా బీఆర్ గవాయ్ కాసేపటి క్రితం వాదన సందర్భంగా ఆయన జోక్యం చేసుకొని 10 నెలల టైం అంటే ఏంటి, ఇది రీజనబుల్ టైం అంటే ఏంటి అనే అంశాన్ని కూడా మరోసారి ప్రశ్నించిన నేపథ్యంలో 18వ తేదీన జరగబోయే విచారణ అత్యంత కీలకంగా మారింది. ఒకవేళ 18వ తేదీనగా విచారణ సందర్భంగా మాత్రం ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చాము, వారు కొంత సమయం అడుగుతున్నారన్న అంశాన్ని కోర్టు దృష్టికి ముకుల్ రోహత్గి తీసుకొస్తే మాత్రం నాటి పరిణామాలు ఎలా ఉంటుందనేది కూడా చూడాల్సి ఉంటుంది. యామని సతీష్, అయితే మరి ఈ కేసుని 18వ తేదీకి అయితే వాయిదా వేశారు. మరి ఆ రోజైనా ఒక స్పష్టమైన తీర్పు వచ్చే అవకాశం ఉందా, లేదంటే మళ్ళీ వాయిదా పడే అవకాశం ఉందా? అసలు ఎలా డిఫెండ్ చేసుకునే అవకాశం ఉంది ప్రభుత్వం దీనికి సంబంధించి? ఖచ్చితంగా కూడా ఇప్పటి వరకు అయితే ఏ రాష్ట్రంలో కూడా స్పీకర్కు విచక్షణ అధికారాలు స్పీకర్కే ఉంటాయి. ఈ కోర్టులు కూడా ఎక్కడ కూడా స్పీకర్ను డిక్టేట్ చేయలేని అంశాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అందులో భాగంగానే స్పీకరు నిర్ణయమే ఉన్నత నిర్ణయంగా ఉంటుంది. ఈ కేసులలో ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశంలో ఏ నిర్ణయమైనా స్పీకరే తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో మహారాష్ట్ర కేసు విచారణ సందర్భంగా కూడా ఆ సందర్భంలో స్పీకర్ నిర్ణయం అంతిమ నిర్ణయం అయిపోయింది. గతంలో కర్ణాటకకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఇతర పార్టీకి వ్యతిరేకంగా ఓటేసిన సందర్భంలో కూడా విచక్షణ అధికారులు కూడా నాటి
సందర్భంలో వారికే ఉంటాయనేది స్పీకర్కే ఉంటాయనేది కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో తాజాగా అసలు కాల వ్యవధి అంటే రీజనబుల్ టైం అంటే ఏంటి అనే అంశాన్ని కూడా చెప్తున్నారు. రీజనబుల్ టైం అనేది స్పీకర్కు విచక్షణాధికారం. ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకుంటే మొదట ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది, ఎమ్మెల్యేలు దానికి విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది, ఎమ్మెల్యేలు చెప్పే జవాబు కావచ్చు, వారిచ్చే సమాధానాలు కావచ్చు సంతృప్తి చెందుతారా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. ఇట్లా వరుసగా అనేక అంశాలలో కూడా స్పీకరు అదే ఎమ్మెల్యేల మధ్య కూడా చర్చ జరగడం, స్పీకర్ వాళ్ళని ప్రశ్నించడం, వారు ఎందుకు వచ్చారనే అంశంలో కూడా కొంత విచారణ జరుగుతుంది. కానీ సుప్రీంకోర్టు ఎక్కడ కూడా జోక్యం చేసుకొని స్పీకర్కు నేరుగా ఆదేశాలు ఇవ్వడం కానీ స్పీకర్ ఇది చేయాలని కానీ చెప్పే అంశంలో మాత్రం సుప్రీంకోర్టుకు ఎక్కడ అది లేదనేది కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణ కార్యదర్శి సెక్రటరీకి సంబంధించిన అసెంబ్లీ సెక్రటరీకి సంబంధించి ముకుల్ రోహిత్ కూడా తన వాదన సందర్భంగా కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేసే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే గతంలో అనేక కేసులను బేస్ చేసుకొని కూడా ఈ అంశంలో ముందుకెళ్లే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ బీఆర్ఎస్ సంబంధించిన పిటిషన్లో మాత్రం ఇదే అంశాన్ని పేర్కొన్నారు. ఒక రీజనబుల్ కాల వ్యవధిలో ఉన్న చర్యలు తీసుకునే విధంగా కూడా ఆదేశాల వల్ల ఖచ్చితంగా తెలంగాణలో ఎన్నికలు వస్తాయని కూడా అటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కానీ సుప్రీంకోర్టులో 18వ తేదీన జరగబోయే విచారణ సందర్భంగా జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం ఏం చెప్తుంది, ఒకవేళ నిజంగానే స్పీకర్కు ఆ స్పీకర్కి సంబంధించిన అంశంలో కొంత ఆదేశాలు ఇస్తారా, లేదంటే కేసును తిరిగి ఇతర బెంచ్కి రాజ్యాంగ ధర్మాసనానికి ఏమన్నా దీన్ని బదిలీ చేస్తారా అని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే అంతిమంగా స్పీకర్ నిర్ణయమే ఉంటుంది ఆమెని. రైట్, థ్యాంక్ యూ సతీష్.